ట్రంప్తో అమీతుమీకి సిద్ధమవుతున్నారు ప్రధాని మోదీ. వచ్చే నెలలో అమెరికాకు మోదీ పైన ఉండబోతోంది. సెప్టెంబర్ 23న యుఎన్ జనరల్ అసెంబ్లీ సదస్సు జరగబోతోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో మోదీ పర్యటించే అవకాశం ఉంది. అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. టారిఫ్లపై ట్రంప్తో చర్చించే ఛాన్స్ ఉందంటూ అంచనా వేస్తున్నారు. టారిఫ్లతో భారత్పై ట్రంప్ అక్కస్సు వెళ్ళగక్కుతున్న వేళ 50% టారిఫ్లు వేసిన నేపథ్యంలో ట్రంప్ టారిఫ్లకు సంబంధించి భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో మోదీ పర్యటనలో భాగంగా ట్రంప్తో భేటీ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఖచ్చితంగా ఇప్పటికైతే సమాచారం లేకపోయినప్పటికీ భేటీ అవుతారని, భేటీ అయ్యే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి సమావేశం కోసం మోదీ న్యూయార్క్ వెళ్ళబోతున్నారు. అక్కడ ట్రంప్తో భేటీ అవుతారు అంటున్నారు. అయితే ఇప్పటికే 50% టారిఫ్లు వేస్తున్నారంటూ ట్రంప్ ప్రకటించిన విషయం మనం చూసాం. ఇప్పటికే 25% అమల్లోకి వచ్చిన విషయం కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో భారత్తో ఎంతకైనా కయ్యానికి సిద్ధమవుతున్న తరుణంలో పాకిస్తాన్ లాంటి దేశాలు, మునీర్ లాంటి ఉగ్రవాద నాయకులు అమెరికాలో కూర్చొని భారతదేశం మీద అణుబాంబులు వేస్తామని బెదిరిస్తున్న తరుణంలో రష్యాది భారత్ది డెడ్ ఎకానమీ అంటూ కామెంట్స్ చేస్తూ భారతదేశాన్ని చాలా తక్కువ చేసి చూసే ప్రయత్నం జరుగుతున్న తరుణంలో మోదీ పర్యటన ఖచ్చితంగా చాలా కీలకంగా మారింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రంప్తో ఖచ్చితంగా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈలోపు ట్రంప్కి సైతం క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా వచ్చే నెల లోపు అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు. మరోవైపు రష్యా అధ్యక్షుడితో శుక్రవారం భేటీ అవ్వబోతున్నారు ట్రంప్. రష్యా అధ్యక్షుడితో మాట్లాడబోతున్నాను అంటున్నారు. చాలా గొప్ప దేశం, ఎదగడానికి బాగా అవకాశం ఉన్న దేశం పాడు చేసుకుంటున్నారు. రష్యా ఇప్పటికే బాగా పాడైపోయింది. భారత్ మీద టారిఫ్లు వేయడం వల్ల రష్యా నష్టపోయిందంటూ ట్రంప్ మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. భారత్ మీద నిజంగా 50% పన్నులు వేయడం వల్ల రష్యాకు వచ్చిన నష్టం ఏంటి? ఏ విధంగా రష్యా నష్టపోయింది? నిజంగా ఇక్కడ నష్టపోయింది అమెరికా. అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు నష్టపోయారు, లేదంటే అమెరికా నష్టపోయింది. అంతకుమించి ఏమి నష్టం జరిగింది? భారతదేశంతో బిజినెస్ లేకపోతే అమెరికా కదా నష్టపోయేది. అతి తక్కువ టారిఫ్లతో ఏ ఇబ్బంది లేకుండా మనతో ఇన్నేళ్ల పాటు బిజినెస్ చేసుకుంటున్నారు కదా. అందుకే కదా ఇప్పుడు వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు మన మీద రుద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటితో పాటు అనేక పిచ్చి పనులు. అక్కడ చదివి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ అవకాశం లేదు. గ్రాడ్యుయేట్ అయ్యారా మీ ప్రాంతాలకు వెళ్ళిపోండి అంటూ ట్రంప్ చెప్పాడు. అలాగే H1B వీసాలకు సంబంధించి పూర్తిగా నిలిపివేసిన విషయం మనం చూసాం అప్లికేషన్స్ని. ఎందుకు అంటే ఇంకా బాగా మేము మీ గురించి అన్నీ చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది, వెట్టింగ్ చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా వెట్టింగ్ అంటే మీ సోషల్ మీడియా అకౌంట్స్ని పబ్లిక్లో పెట్టాలి. ఎప్పటికప్పుడు అన్నీ చెక్ చేస్తారు, మీ హిస్టరీ చెక్ చేస్తారు, మీరు చేసిన పోస్టులు చెక్ చేస్తారు. అంతా బాగుంటేనే మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తాం. ఎందుకు పాలస్తీనా విషయంలో భయపడుతున్నారు? అసలు ఎందుకు అవసరమే ఉంది అమెరికాకి అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఇలా 1, 2 కాదు, వేలు పెట్టిన ప్రతి చోట కంపు కొడుతోంది. కాలు పెట్టిన ప్రతి చోట విధ్వంసమే జరుగుతోంది. ట్రంప్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ విధ్వంసం, ఎక్కడ వేలు పెడితే అక్కడ చివరికి కంపు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మునీర్ లాంటి ఒక ఉగ్రవాద దేశ సైనిక అధ్యక్షుడు అమెరికాలో కూర్చొని సగం ప్రపంచాన్ని నేను నాశనం చేస్తానని మాట్లాడుతున్నాడు. భారతదేశం మీద అణుబాంబులు వేస్తానని మాట్లాడుతున్నాడు. భారతదేశం సింధు జలాల మీద ప్రాజెక్టులు కడితే వాటిని క్షిపణులతో పేల్చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు. కానీ ఒక్క విషయం మాత్రం కరెక్ట్గా చెప్పాడు. భారతదేశం చాలా కాస్ట్లీ కారు, హైవే మీద చాలా వేగంగా ప్రయాణిస్తున్న కాస్ట్లీ కారు. పాకిస్తాన్ మాత్రం చెత్త ఎత్తుకుంటున్నటువంటి ఒక పాడుపడిపోయిన ట్రక్, చెత్త ఎత్తుకునే ట్రక్ అని చెప్పి మాట్లాడాడు. నిజమే, ఆ ఒక్క విషయం మాత్రం కరెక్ట్గా చెప్పాడు. కానీ ఈ రెండు గుద్దుకుంటే ఎవరికి నష్టమో మీరే ఆలోచించండి అని మాట్లాడుతున్నాడు. మొన్న గుద్దుకున్నాయి కదా, ఎవరికి నష్టం జరిగింది? మొన్నే కదా గుద్దుకున్నాయి, ఒకసారి చిన్న ట్రయల్ జరిగింది కదా. గుద్దుకుంటే ఏమవుతుందో, ఏ నష్టం జరిగింది? చివరికి అటు అమెరికాకి ఇటు భారత్కి కాళ్ళ వేళ్లబడి యుద్ధాన్ని ఆపుకోవాల్సిన పరిస్థితి. అందులోనూ అమెరికా గడ్డ మీద కూర్చొని భారతదేశాన్నే కాదు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తానని మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళని అమెరికా ఏమనదా? మీ భూభాగం మీద కూర్చొని ప్రపంచ దేశాలనే బెదిరిస్తున్నారంటే మీ ధైర్యం కాదా? మీరు ఇచ్చిన ధైర్యం కాదా?
మీరు తమ వెనకున్నారన్నటువంటి నమ్మకం కాదా? అసలు ఏం పని ఒక ఉగ్రవాదికి అమెరికాలో? ఉగ్రవాదులను ప్రోత్సహించే వాళ్ళకి, ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి అణుబాంబులు ఉన్నాయి, మా దగ్గర సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామనే కామెంట్ ఒక ఉగ్రవాది తప్ప ఎవరు చేయగలుగుతాడు? ఉగ్రవాదులు చేస్తున్న పని అదే కదా. ఇలాంటి విషయంలో ఎందుకని అమెరికా చూసి చూడనట్లు వ్యవహరిస్తుందా? కాదు, చూసి కనపడనట్లు గుడ్డిగా వ్యవహరిస్తుంది. నిజంగా ఇప్పుడు ప్రపంచాన్ని బెదిరిస్తున్నవాడు, భారతదేశాన్ని బెదిరిస్తున్నవాడు, ఇన్ని దేశాలను బెదిరించేవాడు రేపన్న రోజున నిజంగా శక్తి వస్తే అమెరికాని బెదిరించడా? గతంలో లాడెన్ విషయంలో ఏం జరిగింది? బిన్ లాడెన్ని ఎవరు ప్రోత్సహించారు? చివరికి ఎవరు నష్టపోయారు? అమెరికా బుద్ధి ఇటు పాకిస్తాన్ బుద్ధి తెలియదా? ముఖ్యంగా భారత్ని నాశనం చేస్తాం, అణుబాంబులు వేస్తాం, క్షిపణులు వేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏం జరుగుతుందో తెలుసు. కొంతమంది భారతీయుల్ని మట్టుబెట్టినందుకు, మన భారతీయుల ప్రాణాలు తీసినందుకే ఎంతమంది ఉగ్రవాదులు నాశనం అయ్యారో, ఎన్ని వాళ్ళ ఆర్మీ పోస్టులు నాశనం అయ్యాయో, ఎంతమంది సైన్యం నాశనం అయిందో, ఎన్ని వాళ్ళ ఫైటర్ జెట్స్ పోయాయో, ఎన్ని బేస్ పోయాయో మనకు తెలీదా? వాళ్ళకు తెలీదా? కేవలం అమెరికా తమ వెనకుందన్నటువంటి ఒక గుడ్డి నమ్మకంతో. ఖచ్చితంగా ఈ మాట అనడానికి కొంచెం కటువుగా ఉన్నా సరే వాపును చూసి బలుపు అనుకుంటున్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మునీర్. మరోవైపు అమెరికా అధ్యక్షుడు సైతం ఇప్పుడు రష్యాతో చర్చలకు సిద్ధమవుతున్నాడు. ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఏం మాట్లాడబోతున్నాడు, ఏం సాధించాడని చెప్పి ఇప్పుడు చర్చలకు సిద్ధమవుతున్నాడు. గతంలో 50 రోజులు టైం ఇస్తున్నా ఈలోపు గనక దాడులు ఆపకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదని మాట్లాడలేదా? ఏం జరిగింది ఉక్రెయిన్ విషయంలో? దాడులు ఆపకపోతే ఏం చేశాడు ట్రంప్? తర్వాత 50 రోజులు కూడా కాదు, ఇంకా సమయం తగ్గిస్తానని మాట్లాడాడు కదా. తర్వాత ఏం జరిగింది? భారతదేశం మీద సుంకాలు వేశారు కదా, రష్యా నష్టపోయింది అంటున్నారు. ఏం నష్టపోయింది? ఇంకా ఎక్కువ బలపడుతుంది భారత్ రష్యా బంధం. భారత్కి ఇంకా తక్కువకి పెట్రోల్ ఫ్యూయల్ ఇవ్వడానికి రష్యా రెడీ అవుతుంది, గ్యాస్ ఇవ్వడానికి రష్యా రెడీ అవుతుంది. ఏం జరిగింది నష్టం? ఏమీ జరగదు. చిన్న చిన్న ఇరాన్ లాంటి దేశాలనే ఏమీ చేయలేక చివరికి వాళ్లతో కూడా చర్చలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు. బ్రెజిల్ లాంటి దేశాలు నువ్వేం చేసుకుంటావో చేసుకో అని బెదిరిస్తే ఏమీ చేయలేక చేష్టలు ఉడిగి చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపించట్లేదా? ఓ పక్క హౌతీలు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ జలాల్లోకి మా ప్రదేశంలోకి వస్తే మేము పేల్చేస్తాం, మీ యుద్ధ విమానాలు పేల్చేస్తాం, మీ యుద్ధ నౌకలను పేల్చేస్తామంటే ఏం చేయగలుగుతున్నారు? పాలస్తీనాకు సంబంధించి అంత పెద్ద అమెరికాలో సైతం అంత పెద్ద గందరగోళం జరుగుతుంటే చివరికి సోషల్ మీడియా వెట్టింగుల పేరుతో H1B వీసాలను అప్లై చేసే వాళ్ళ మీద ఏదో తమ ప్రతాపాన్ని చూపించడం తప్ప నిజంగా ఏం చేయగలుగుతున్నారు? చివరికి ఏం చేయగలిగారు? చేయగలిగింది ఏమీ లేదు, డిస్ట్రక్షన్ తప్ప. చేయగలిగింది ఏమీ లేదు, అనవసరమైన యుద్ధాల్లో వేళ్లు పెట్టడం తప్ప. ఇప్పుడు రష్యాతో చివరికి చర్చలకు సిద్ధమవుతున్నారు. ఏమీ చేయలేక, ఏమీ మాట్లాడలేక, తామిచ్చిన గడువులోపు రష్యా తమ మాట వినక, అలాగని ఏమీ చేయలేక చివరికి చర్చలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేపో మాపో భారత్ విషయంలో కూడా అదే జరుగుతుంది ఖచ్చితంగా. చివరికి భారత్తో బేరానికి రావడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. భారతీయుల మీద ఈ కక్ష సాధింపు చర్యలు ఎక్కువ రోజులు జరిగే పరిస్థితి లేదు. ఇప్పటికే ఉన్నటువంటి సర్వీసులు, భారత్ విమాన సర్వీసుల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మనం చూస్తున్నాం. అండ్ ఖచ్చితంగా ఒక్క మాట చెప్పాలి, ఒక సైంటిస్ట్ మాట్లాడుతూ, మిచియో కాకు అనే ఒక సైంటిస్ట్, ప్రపంచంలోనే ఒక గొప్ప సైంటిస్ట్ ఆయన. అమెరికాలో ఆయన ఒక సైంటిస్టే కాదు, గొప్ప వ్యాపారవేత్త కూడా, సైన్స్ పరంగా ఇన్వెస్ట్మెంట్స్ భారీగా పెట్టే వ్యక్తి. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, H1B వీసాల మీద ట్రంప్ పడుతున్నాడు, నిజంగా H1B వీసాలు గనక రద్దు చేస్తే, పూర్తిగా H1B వీసాలు ఉన్న వాళ్ళని వెనక్కి పంపిస్తే, H1B వీసాలు ఇక జారీ చేయకపోతే అమెరికాలో మేధోశక్తి లేకుండా పోతుంది అని మాట్లాడాడు ఆయన. బహిరంగంగా కామెంట్ చేశాడు. అమెరికాలో మేధోశక్తి అంతా కూడా H1B వీసానే అంటూ ఆయన మాట్లాడాడు. H1B వీసాలు లేకపోతే అమెరికాలో మేధోశక్తి లేదు. H1B వీసాలు అంటే ఏంటి? మీకు అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయా, మా దగ్గరికి రండి. మీకు అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయా, మా దగ్గరికి రండి. మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, మా దగ్గర మీ తెలివితేటలను ఇన్వెస్ట్ చేయండి, మీ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి ఆఫర్ చేయడమే కదా.
ఒక్కసారి గనక H1B వీసాలు ఆపేస్తే తన దగ్గర ఉన్నటువంటి 100% ఇంటెలెక్చువల్ బ్రెయిన్స్ లేదంటే సూపర్ బ్రెయిన్స్ అన్నీ కూడా మాయమైపోతాయి. చైనాకి వెళ్ళిపోతారు, భారతదేశానికి వెళ్ళిపోతారు, అమెరికాకి ఇప్పటికే రావడం లేదు అంటూ ఆయన మాట్లాడాడు. అదే జరుగుతుంది. అమెరికా ఖాళీ అవుతుంది ఖచ్చితంగా అన్ని రకాలుగా. అమెరికాలో ఉన్నటువంటి మేధావులు, అమెరికాలో బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ, అమెరికాలో పెద్ద పెద్ద ట్యాక్సులు పే చేస్తున్న వాళ్ళందరూ అమెరికన్స్ కాదు అన్న విషయాన్ని ఎందుకు రియలైజ్ అవ్వలేకపోతున్నారు ట్రంప్? భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరి మీద మీ ప్రతాపం చూపించడం వల్ల చివరికి జరిగేది ఏముంది? హౌ కెన్ యూ మేక్ అమెరికా గ్రేట్ అగైన్? మీ దేశంలో ఉన్నటువంటి తెలివైన వాళ్ళందరినీ మీరు బయటకు పంపించి, మీ దేశంలోకి వస్తున్న తెలివైన వాళ్ళని ఆపేసి, మీ దేశంతో ఉన్న గొప్ప స్నేహితుల్ని మీరు పోగొట్టుకొని, మీ దేశంతో ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములను మీరు పోగొట్టుకొని, ఉగ్రవాదులకి మీరు సపోర్ట్ ఇచ్చి, ఉగ్రవాదులకి మీరు గన్స్, బాంబ్స్ లేదంటే లోన్స్ ఇచ్చి మీరు ఎలా అమెరికాని గ్రేట్గా చేయాలనుకుంటున్నారు అనేది ఎవరికి అర్థం కావడం లేదు. హౌ కెన్ యూ మేక్ అమెరికా గ్రేట్ అగైన్? నిజంగా ఒకవేళ అమెరికా H1B వీసాలను కనుక పూర్తిగా వెనక్కి తీసుకున్నా లేదంటే పూర్తిగా ఆపేసినా ఇట్స్ ఎ బిగ్ లాస్ టు అమెరికా. ఖచ్చితంగా మిచియో కాకు చెప్పినట్లుగా అమెరికాకే పెద్ద నష్టం. మిచియో కాకు డైరెక్ట్గా చెప్పగలుగుతున్నారు, ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఆయన ఇవ్వగలుగుతున్నారు. 100% నా దగ్గర ఉన్నటువంటి బ్రెయిన్, సూపర్ బ్రెయిన్స్ అన్నీ మాయమైపోతాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే అమెరికాలో అంత గొప్ప బ్రెయిన్స్ లేవని ఆయన ఒప్పుకుంటున్నట్లా? ఉంటే నిజంగా ఇలాంటి పనులు చేస్తారా? భారతదేశం యొక్క సపోర్ట్ తెలియదా అమెరికాకి? అమెరికా డెవలప్మెంట్ విషయంలో ఎప్పటి నుంచో ఎన్నో దశాబ్దాలుగా సూపర్ బ్రెయిన్స్ అన్నీ కూడా అమెరికాకు తరలిపోవడం, అక్కడే పెట్టుబడులు పెట్టడం, అక్కడే ఇన్వెస్ట్ చేయడం, అక్కడే అన్ని రకాలుగా వాళ్ళ డెవలప్మెంట్లో భాగస్వామ్యమైనటువంటి భారతదేశాన్ని చివరికి ఇలా ఇబ్బంది పెట్టి సాధించేది ఏముంది? ఇప్పుడు రేపు అమెరికాకి మోదీ వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఏం చర్చ జరగబోతోంది అనేదే చాలా కీలకంగా మారింది. ఖచ్చితంగా ట్రంప్ని కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ట్రంప్ని కలుస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఖచ్చితంగా ట్రంప్తో భేటీ అవ్వబోతున్నారనేటువంటి కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. కలిసే అవకాశం ఉందని మాత్రమే వస్తుంది. అసలు ట్రంప్ని కలవాల్సిన అవసరం ఎంత ఉంది ఇప్పుడు అనేది కూడా ఒక కీలకమైన ప్రశ్న. ఎందుకు కలవాలి? భారతదేశం మీద ఇష్టం వచ్చినట్లుగా ట్యాక్సులు వేస్తూ, టారిఫ్లు వేస్తూ భారతదేశాన్ని ఇబ్బంది పెడుతున్న ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు అమెరికాలో కూర్చొని భారతదేశాన్ని బెదిరిస్తుంటే, ప్రపంచ దేశాలనే మేము నాశనం చేస్తామని బెదిరిస్తుంటే, ఇప్పుడు ట్రంప్తో భేటీ అవ్వాల్సిన అవసరం ఎంతవరకు ఉందనేది కూడా కీలకమైన అంశమే. ఇంకొన్ని రోజులాగితే అప్పుడు తెలుస్తుంది భారతదేశం వల్ల జరిగిన నష్టం ఏంటి అనేది. భారతదేశాన్ని మనం నష్టపరచాలనుకుంటే తిరిగి మనం ఎంత నష్టపోయామనేది వాళ్ళు రియలైజ్ అవుతారు కదా. ఎనీవే, ఏం జరగబోతుంది అనేది మాత్రం చాలా కీలకమైనటువంటి పరిణామమే. ఏం చర్చించబోతారు? ఒకవేళ కలిస్తే ఈ టారిఫ్ల విషయంలో మళ్ళీ ఏమైనా క్లారిటీ వస్తుందా, మళ్ళీ దారికి వస్తారా అనేది మాత్రం ఖచ్చితంగా చూడాల్సినటువంటి అంశమే. మరోవైపు భారత్ సైతం ఈ అంశంలో చాలా క్లియర్గా ఉంది. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మేము ఎవరితో వ్యాపారం చేసుకోవాలో మా ఇష్టం అని క్లియర్గా చెప్పేశాం. రష్యాతో మన బంధాన్ని పెంచుకుంటున్నాం, మన వ్యాపార భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్నాం, ఆల్టర్నేట్స్ ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటున్నాం. చైనాతో ఇప్పుడు సయోధ్య కుదురుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. చైనాతో సయోధ్య కుదురుతోంది. రష్యా లాంటి దేశాలు మనకి ఎప్పటి నుంచో సపోర్ట్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకని అమెరికా మీద డిపెండ్ అవ్వాలి? ఖచ్చితంగా ఒకవేళ భారత్ విషయంలో ఇదే వైఖరి కొనసాగితే అమెరికాకు ఒక ఆల్టర్నేట్ తయారవడంలో భారత్ భాగస్వామ్యం అయ్యే అవకాశాలు ఖచ్చితంగా క్లియర్గా కనిపిస్తున్నాయి.